ఒక ఆమె మన దగ్గరికి వస్తే మంచిగా చూసుకుంటాం. ఆమెకి చెప్పు నువ్వు మనతో యాక్టింగ్ అంటే మజాక్ కాదు. అయ్యో మీ అక్క కూడా ఇయ్యలేదంట. అయ్యో మీ అక్క కూడా ఇయ్యలేదంట. ఆమె ఎంత తింటుందో కడుపు నిండా తిను, తర్వాతనే మేమని చెప్తాం. ఇప్పుడు వచ్చి ఏం చేయాలి, మీరు ఉంటారా? ఇంకోటి ఇస్తావా మళ్ళీ? అందరూ అమ్మాయిలు ఎంతమంది ఉంటారు? అంటే వాళ్ళు మంచిగా ఉన్నారా? ఎందుకు అయిపోద్దు, ఎట్లాగైనా మీ కాలేజీకే వస్తాం కదా. ఎందుకని అట్లా అంటారా? అంటే మేము కూడా అమ్మాయిలు మంచిగా ఉంటేనే వస్తాం కదా. అంతే అంటావా? అదే శివ కూడా అదే అడుగు అంటుండు. వాడు అడగలేక నన్ను అడగమంటుండు. అమ్మాయిలు ఉంటారా, మంచిగా ఉంటారా, తొందర సెట్ అవుతారా అంటుండు. సెట్ అవుతారా తొందర? అయ్యో మేము మంచిగానే ఉంటాం. ఒక ఆమె మన దగ్గరికి వస్తే మంచిగా చూసుకుంటాం. ఆమెకి చెప్పు నువ్వు మనతో యాక్టింగ్ అంటే మజాక్ కాదు. ఇప్పుడు నీతో మంచిగా మాట్లాడతలేనా? మళ్ళీ ఇక అమ్మతోడు కూడా ఇట్లనే మాట్లాడి ఇట్లా మాట్లాడి చేయాలి. అయ్యో ఎవరికైనా మన ఒరిజినల్ తెలియాలి. ఆమె ముందు ఒక లెక్క, తర్వాత ఒక లెక్క ఉండొద్దు. టిఫిన్ చేశారా మరి? అయ్యో మీ అక్క కూడా ఇయ్యలేదంట. అయ్యో మీ అక్క కూడా ఇయ్యలేదంట. ఎందుకని? అవును, బియ్యం అయిపోతాయానా? శివ అంటుండు. అర్థం కాలే. అయ్యో ఇంత చిన్న ఏజ్లో తినాలి కదా. తింటేనే ఆరోగ్యానికి మంచిది. ఇంకా మీ గర్ల్స్ ఇంకెక్కువ తినాలి. అయ్యో అట్లేముండదు. ఒక సినిమాలో అర్జున్ రెడ్డి సినిమా విజయ్ దేవరకొండ అంటాడు, అమ్మాయిలు తింటేనే స్ట్రాంగ్ ఉంటారని. ఆడవాళ్ళు ఎప్పుడు గట్టిగానే తినాలరా, అప్పుడే వాళ్ళు స్ట్రాంగ్ ఉంటారు. వాళ్ళు స్ట్రాంగ్ ఉంటే ఇల్లు స్ట్రాంగ్ ఉంటుంది. అదే మూవీలా. అందుకనే మీరు అమ్మాయిలు ఎక్కువ తినాలి. చాలా మంది నేను చూశాను, అమ్మాయిలు బాగా తింటారు, ఏది పడుతుంది. ఎక్కువ పానీపూరి తింటారు. ఎందుకు? మీరు కూడా తింటారా? మళ్ళా మన దగ్గర మన కాలేజీ కాడ ఉందా పానీపూరిది బండి? ముందుకుంటదా? ఎందుకనంటే ఇప్పుడు ఎట్లాగైనా ఒక పిల్లని పటాయించుతాం, నేను శివ ఇద్దరం పట్టుకోవాలి కదా. ఫస్ట్ పానీపూరి తినిపిస్తాం ఆమెకు. ఆమె ఎంత తింటుందో కడుపు నిండా తిను, తర్వాతనే మేమని చెప్తాం. ఇందాక ఫోన్ మాట్లాడింది కదా ఆమె గురించి, అంటే మీరేమని అనుకుంటారా? ఏమనుకోవట్లేం, మేము ఎవరి గురించి ఏమనుకోం. అందరు మంచిగా ఉండాలి, అందులో మేము ఉండాలి. శివ నేను అంతే. ఇప్పుడు ఈ కాలేజీలో జాయిన్ అయినా కాకపోయినా కూడా అందరూ మంచిగా ఉండాలి. మేము అందులో ఎందుకు? ఎందుకనంటే పక్క జాయిన్ కావాలని లేదు కదా. ఎందుకనంటే ఇప్పుడు మేము వస్తే మీరు కలుస్తారా పక్కన? అయితే ఇవాళ రేపని వస్తాం. అయితే అయ్యో మళ్ళీ ఎటు పోతారు? ఇంటికి పోతారా? ఏమనుకో మేము ఎట్లా యావరేజ్ ఉంటాం అంతేనా? అబ్బా నీ వాయిస్ ఎంత క్యూట్ ఉంది. ఇక నువ్వు ఇంకా ఎట్టుండాలా? అటు టైటానిక్ లాగా ఉండాలా, ఇటు జురాసిక్ పార్క్ లాగా ఉండాలా, అటు అమ్మిలాగా ఉండాలా, మటన్ తో మందేసినట్టు ఉండాలా, చికెన్ తో లేదు. నిజమే చెప్తా, నేను ఏదన్నా నిజమే చెప్తా. మనిషికి ఒక లెక్క ఉంటారు, అందరు ఒకటే లెక్క ఉండరు. నువ్వు గమనించు. నేను ఏదున్నా ముఖం ముందే చెప్తా, ఏదున్నా డైరెక్టే. నేను కూడా డైరెక్టే మాట్లాడతా ఏదున్నా.
సిగ్గుపడద్దు. ఇప్పుడు ఒక అమ్మాయి పరిచయం అయిందంటే ఇక ఆమె మన ఆమె అనుకోవాలి, మన ఫ్రెండే అనుకోవాలి. స్నేహం అంటే ఏమిటంటే పుస్తకాలు చెప్పలేని పాఠం అంటే. మీరు ఖాళీగా రావరా? మేము ఖాళీనే ఉన్నాం. ఇప్పుడు రావచ్చు కదా. ఇప్పుడు వచ్చి ఏం చేయాలి మీరు ఉంటారా? ఇప్పుడు వచ్చి ఏం చేయాలి మీరు ఉంటారా? ఇంకోటి ఇస్తావా మళ్ళీ? నాకు 11 గంటల 10:30 క్లాస్ ఉంది. ఇంకా 30 నిమిషాలే ఉంది టైము. 10:30 నుంచి 1 గంటల వరకు క్లాస్ ఉంది. అయ్యో ఆడికి వచ్చినాక మమ్మల్ని కొట్టరు కదా, ఎందుకంటే ఫోన్ మాట్లాడుతున్నా అని చెప్పి ఆడికి వచ్చినాక నువ్వైనా ఫోన్ మాట్లాడేదని పల్ల కొట్టవా? ఎందుకంటే నాకు అమ్మాయిలు అంటే భయం. జస్ట్ మాట్లాడంటే మాట్లాడతా, ఫ్రెండ్స్ అంటే ఇక ఒకసారి పరిచయం చేసుకుంటే ఇక కలిసిమెలిసి ఉంటా. కాకపోతే నాకు భయం. కొట్టరుగా అయితే కొట్టరు కదా. ఏమో ఫోన్ మాట్లాడింది నువ్వే అని చెప్పి కొట్టవుగా. ఎంత మాట్లాడినా ఇప్పుడు ఇంత పరిచయం కొట్టలేము కదా అట్లా. అదే అదే చాక్లెట్ అయితే ఇస్తా. నిన్ను హర్ట్ చేస్తుంటే ఐఎమ్ రియలీ సారీ. టేక్ ఇట్.